హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు. చూడండి, కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము స్పష్టంగా తెలియజేస్తుంది, మరియు కృతజ్ఞులై యుండుడి. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, దేవుడు కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు. దేని విషయంలో అంటే ఆయన నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు, దాని విషయంలో కృతజ్ఞత కలిగి నువ్వు ఉండాలి. అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలని చాలామంది క్రైస్తవులకు కృతజ్ఞత లేదండి. కానీ దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన నిన్ను కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు. ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఏదైనా ఉన్నతమైన కార్యం చేశాడా, దాన్ని బట్టి కృతజ్ఞతతో దేవుని నువ్వు ఆరాధించాలి. దేవుని మందిరానికి సమయానికి వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించండి. దేవుడు మనకు చేసిన మేళ్ళను బట్టి మనము దేవునికి ఏమీ చేయలేమండి, కానీ కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మీ దైవజనుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ నిలబడుతున్నారా, మీ దైవజనుడికి మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. మీరు కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని గొప్పగా ఇంకా ఆశీర్వదిస్తారు. దేవుడికి కృతజ్ఞత లేని వారంటే ఇష్టం ఉండదండి. ఎందుకంటే దేవుడు 10 మందిని స్వస్థపరిచినప్పుడు ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. 10 మంది స్వస్థత పొందితిరి కారా, మిగతా 90 ఎక్కడా అని ప్రభు ఆయన అడిగాడు. కాబట్టి కృతజ్ఞతగా మనం ఉండాలి. ప్రభు సెలవిస్తా ఉన్నాడు, కృతజ్ఞులై ఉండుడి. ఏ విషయంలో నువ్వు దేవుని యుద్ధ నుంచి మేలు పొందుకున్నా, ఒక వ్యక్తి యుద్ధ నుంచి మేలు పొందుకున్నా, ఒక సేవకుని యుద్ధ నుంచి మేలు పొందుకున్నా, నీవు జీవితాంతము కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకోండి. ఎవ్వరు నీకు సహాయం చేసినా వారిని మర్చిపోకండి. ఎందుకంటే నీ ప్రతిఫలము పరలోకములో గొప్పగా ఉంటుంది. నీవు ఎంతగా కృతజ్ఞత కలిగి ఉంటే అంత ఉన్నతమైన కార్యాలు చూస్తావు. దేవుడు ఉదయ కాలము ఈ యొక్క ప్రవచన వాక్కు ద్వారా నీతోనే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వారు నీకు సహాయం చేశారా, నీకు ఆర్థిక సహాయం చేశారా, లేదంటే నీకు మాట సహాయం చేశారా, నీకు ఏ విధమైన సహాయం చేశారో వారిని మర్చిపోకండి. వారికి నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. అదేవిధంగా దేవుని సేవకులు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీవు ప్రభువుకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే నీవు ఈరోజు సజీవంగా ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని విస్తరింపజేయను గాక. ఈ యొక్క వాక్యమును, ఈ యొక్క వాగ్దానమును ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ.